అందరికీ నమస్కారం. మరో ప్రశ్న జేఈఈ మెయిన్స్ 2025 నుంచి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది బైనామియల్ థియరం నుంచి. సో మనకేమిచ్చారు, సిగ్మా ఆర్ రన్స్ ఫ్రమ్ 0 to 5, ఇదొకటి ఇచ్చారు 11c 2r + 1 హోల్ డివైడెడ్ బై 2r + 2. దీని యొక్క వాల్యూ వచ్చేసి మనకు m/n అవుతుంది. m/n అవుతే ఎలాంటి m/n? జీసీడీ ఆఫ్ m, n 1 అంటే సింప్లిఫై చేయాలన్నమాట. ఇవి రెండిటి మధ్యలో కామన్ ఫ్యాక్టర్ ఏమీ ఉండొద్దు. అలా సింప్లిఫై చేశాక మనకు m ఇంక్ n వస్తాయి. ఆ వచ్చిన m ఇంక్ n డిఫరెన్స్ అడుగుతున్నారు. m - n వాల్యూ ఏంటి అని అడుగుతున్నారు. సర్లేండి, ఇది బైనామియల్ థియరం నుంచి. అంటే ఇలా చూడంగానే 11c ఇలా అని చూడంగానే కొంచెం మీకు హింట్ వస్తుంది కదా, ఇది బైనామియల్ థియరం నుంచి అని. సరే సార్, క్వశ్చన్ అయితే బైనామియల్ థియరం నుంచి, కానీ ఏమైనా ఐడియా వస్తుందా ఇది చూస్తే? జాగ్రత్త చూడండి. ఏదైనా ప్యాటర్న్ లాంటిది ఏమైనా క్రియేట్ చేయొచ్చా అంటే ఇక్కడైతే అంటే డైరెక్ట్‌గా చూడంగానే చెప్పడం కాస్త కష్టంగా అనిపిస్తుంది కదా! ఇలా ఎప్పుడన్నా సరే మీకు ఐడియా రావట్లేదు అంటే ఏం చేయండి అంటే జస్ట్ బేసిక్ ఎక్స్‌పాన్షన్ చేయండి. ఇది సిగ్మా ఆర్ రన్స్ ఫ్రమ్ 0 to 5 అంటే ఏంటి? ఆర్‌కి ఏ వాల్యూస్ పెడతాం? ఆర్ ఒకసారి 0 పెడతాం, ఒకసారి 1, ఒకసారి 2, ఒకసారి 3, ఒకసారి 4, ఒకసారి 5. ఆర్‌వి 6 వాల్యూస్ ఉన్నాయి. సో ఆర్ 0 పెడితే ఏమవుతుంది? నేను మీకు చూపిస్తాను ఇక్కడ. సపోజ్ ఆర్‌ని 0 పెట్టాం. ఆర్ 0 పెడితే 11c 2 into 0 plus 1 అంటే 11c 1/2 into 0 plus 2 అంటే 2. నెక్స్ట్ సెకండ్ దానికి ఏం పెడతాం మనం? ఆర్ వాల్యూ 1 పెడతాం. ఆర్ 1 పెడితే ఏమొస్తుంది? 11c 2 into 1 plus 1. ఓకే, సో 11c 3/2 into 1 plus 2. సో ఇది 4 అవుతుంది. 2 plus 2 4. సో అలా దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం ముందు. ఇది ఇలా మీరు ఆర్ యొక్క వాల్యూ నెక్స్ట్ 2 పెట్టొచ్చు, నెక్స్ట్ 3 పెట్టొచ్చు, నెక్స్ట్ 4 అలా పెట్టుకుంటూ వెళ్ళిపారంటే 5 వరకు 11/12 దాకా వస్తుంది. సో ఇది ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చే వాల్యూ. ఓకే, ఎక్స్పాండ్ అయితే చేసాం, కానీ ఎప్పుడన్నా ఏమన్నా ఐడియా వస్తుందా? ఒక చిన్న హింట్ ఉంది చూడండి, ఒక చిన్న హింట్ ఉంది. జేఈఈ మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా అంటే మీకు హింట్స్ దొరుకుతాయి. క్వశ్చన్ని కొంచెం కొంచెం చేస్తూ ఉంటే ఒక్కొక్క హింట్ కనిపిస్తుంది. ఓపిక్గా చూడాలి. ఇక్కడ చూసారంటే ఇక్కడ 1 ఉంది, కింద 2 ఉంది డినామినేటర్లో. ఇక్కడ ఆర్ ప్లేస్లో 3 ఉంది, కింద 4 ఉంది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది. 7, 8, 9, 10, 11, 12 అంటే చూసారంటే ఒక ప్యాటర్న్ లాగా వస్తుంది కదా, ఒక ప్యాటర్న్ వస్తుంది అంటే ఒక రిపిటేషన్ టైప్ ఏదో ఒక ప్యాటర్న్ ఏదో ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది. సో నేను దీన్ని ఎలా రాస్తున్నా అంటే ½ into 11c1 రాస్తున్నాను. దీన్ని 1/4 11c3, దీన్ని 1/6 11c5. ఎందుకు నేను ఇలా ఇప్పుడు ఇలా సైడ్కి రాశాను? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 11 ఉంటే 11 + 1 ఎంత? 12. ఇక్కడ 12 కావాలి, ఇక్కడ 12 కావాలి, ఇక్కడ 12 కావాలి. అలా తెస్తే ఒక ప్యాటర్న్ లాగా ఏమో అవ్వచ్చని నాకు అనిపిస్తుంది. ఓకే, సో అవుతుందా లేదా చూసేద్దాం. సపోజ్ నాకు 12 కావాలి. 12 లేదే, గాల్లోంచి అయితే తెవ్వలేము కదా 12ని. మ్యాథమెటిక్స్లో మీకు తెలుసుగా, ఏదైనా కావాలంటే యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తాం, లేదా మల్టిప్లై డివైడ్ చేద్దాం. ఇక్కడ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ కుదరదు, సో మల్టిప్లై డివైడ్ చేద్దాం. సో 1/12 బయట రాద్దాం, అన్నిటికీ 12 ఇచ్చేద్దాం ఇలా. ఓకే, ఇప్పుడు చూసారంటే ఇది ఒక మంచి ప్యాటర్న్ లాగా ఉంది. ఏంటి ఆ ప్యాటర్న్ అంటే దీన్ని చూడండి, జస్ట్ దీన్ని మాత్రం చూడండి జాగ్రత్తగా. చూసారంటే ఇక్కడ నేను ఒక ఫార్ములా లాంటిది వాడబోతున్నాను. ఓకే, ఇంకోటి మన ఈ జేఈఈ మెయిన్స్ సిరీస్కి నేను ఒక కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశాను. ముందు వీడియోస్లో కూడా వాడాను వేరేవి. క్యారెక్టర్ ఏమో ఫార్ములా మ్యాన్. ఓకేనా? సో ఫార్ములా మ్యాన్ మాకు ఒక ఫార్ములా ఇస్తున్నారు. ఇది ఫార్ములా n+1/r+1 అంటే NCR వచ్చేసి n+1c r+1 అవుతుంది. ఓకేనా? సో ఇది ఎలా అంటే నేను మీకు వీడియో యొక్క చివరిలో చెప్తాను ఇది ఎందుకు, ఈ ఫార్ములా ఎలా వస్తుంది అంటే ఎందుకు ఇది ఈక్వల్ టు ఇది అని నేను మీకు ఫార్ములా చివరిలో చెప్తాను. కానీ ప్రస్తుతానికైతే దీన్ని ఇక్కడ వాడదాం. ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తున్నాను చూడండి. 12/2ని నేను ఎలా రాస్తున్నాను అంటే 12/2ని నేను 11+1/1+1 ఇంటూ 11c1. ఇప్పుడు చూసారా, ఇది మ్యాచ్ అవుతుంది. ఇది n+1/r+1 అంటే NCR, 11+1/1+1 ఇంటూ 11c1. సో ఇది ఏమవుతుంది ఫార్ములా ప్రకారం? ఇది ఏమవుతుంది? ఇది వచ్చేసి n+1c r+1 అంటే 11+1c 1+1 అవుతుంది. ఓకేనా? సో 12c2, దీని వాల్యూ వచ్చేసి 12c2 అన్నమాట. సరేనా? నెక్స్ట్ ఇది అలాగే ఏమవుతుందంటే ఇదే ఫార్ములా వాడారంటే ఇది ఏమవుతుంది, దీన్ని 11+1/3+1 రాయొచ్చు. సో నాకు దీని వాల్యూ వచ్చేసి 12c4 వస్తుంది. దీని వాల్యూ 12c6, దీని వాల్యూ 12c8, దీని వాల్యూ 12c10, దీని వాల్యూ 12c12. సో అర్థమైందా? సో ఇదే నెక్స్ట్ స్లైడ్లో కంటిన్యూ చేద్దాం. సరే అండి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ చూస్తే
12C2 ఉంది, 12C4 ఉంది, 6 ఉంది, 8 ఉంది, కానీ ఒకటి మిస్సింగ్ ఉంది. ఎవరు వాళ్ళు మిస్సింగ్? 12C0 లేదు, 12C0 లేదు. అరే రే ఏం చేద్దాం సార్, ఏం చేద్దాం అంటే కేసు పెడదామా పోలీస్ స్టేషన్కి వెళ్ళి? 12C0 మిస్సింగ్ ఇన్స్పెక్టర్ గారు, మాకు ఏదో ఒకటి చేయండి. ఇన్స్పెక్టర్ గారు ఏమంటారు, బాబు మ్యాథమెటిక్స్లో ఏదైనా మిస్సింగ్ అంటే జస్ట్ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసుకోండి అని అంటారుగా. సో ఫైన్, సో అదే దాన్ని ఇక్కడ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసేద్దాం. పిల్లలు వింటున్నారా? జాగ్రత్త వినండి. ఇక్కడ 12C0 వచ్చింది, ఇక్కడ -12C0 వచ్చింది. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇదేంటి? 12C0 ఉంది, 12C2 ఉంది, 12C4, 12C12 వరకు. అంటే చూసారా, ఇది ఒక ప్యాటర్న్ లాగా ఉంది. దీని వాల్యూ వచ్చేసి 2^12/2. దీని వాల్యూ వచ్చేసి 2^12/2. ఎందుకు సార్, ఎక్కడి నుంచి వచ్చిందంటే వీడియో చివరిలో చెప్తాను దీని వాల్యూ ఎందుకు ఇదో. ఒకవేళ మీకు తెలిసైతే రఫ్గా చెప్తాను. ఎలా అంటే ఇప్పుడు 12C0 + 12C1 + 12C2 + 12C3 అన్నీ ఉన్నాయనుకోండి బైనామియల్ కోఎఫిషియంట్స్. దాని వాల్యూ 2^12 అనమాట. కానీ ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ సగం ఉన్నాయి, సో అందుకే /2 అవుతుంది. సగం దాకా ఉన్నాయి, సో అందుకే /2. అసలైన ఎక్స్ప్లెనేషన్ నేను మీకు వీడియో చివరిలో ఇస్తాను దీని గురించి, సరేనా? నెక్స్ట్, సో దీని వాల్యూ వచ్చేసి 2^12/2 -12C0 అంటే 1గా మనకు తెలిసిందే. ఓకే, సో ఇక్కడ ఇంకా ఏం చేయొచ్చు? 2^12/2 ఏమవుతుంది? 2^12 - 1 అంటే 2^11 - 1. ఓకే, సరే మరి. సో దీని వాల్యూ ఎంత? 2^11 వచ్చేసి 2048, అంటే 2^10 1024. సో 1024 × 2 2048. 2048 - 1 అంటే 2047/12. ఓకే, ఇక్కడ ఆగాం. మన బండి వచ్చి ఇక్కడ ఆగింది. బండి ఇక్కడ ఆగింది, కానీ ఇప్పుడు ఏమైనా సింప్లిఫై చేయొచ్చా దీన్ని? సార్ మీరే చెప్పండి. సరే చెప్తాను, మీరు వింటూ ఉంటారు, నేను చెప్తూ ఉంటాను. సర్లేండి, కానీ విని మీరు కూడా అప్లై చేయండి వేరే ప్రశ్నల మీద. ఎందుకంటే విని ఇలా మర్చిపోతే ఇంకా ఎలా చెప్పండి. ఇది ఆడ్ నెంబర్, సో డెఫినెట్గా 2 తోటి అయితే క్యాన్సిలేషన్స్ ఏమీ అవ్వవు. కానీ ఇక్కడ 3 తోటి ఇది డివిజిబుల్ అవుతుంది, అంటే ఈ న్యూమరేటర్ 3తో డివైడ్ అవుతుందా లేదా అన్నది చూసుకోవాలి. అసలు 3తో డివైడ్ అవుతుందో లేదో ఎలా చెక్ చేయాలి? 3 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలుసుగా, ఏంటది? 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ డిజిట్స్ కనుక ఈ నంబర్ యొక్క సమ్ ఆఫ్ డిజిట్స్ 3తో డివైడ్ అవుతాయి, అంటే డివిజిబుల్ అవుతాయి, ఈ నంబర్ కూడా డివిజిబుల్ అవుతుందని చెప్తాము మనము. కాబట్టి దీని యొక్క డిజిట్స్ వేసుకోండి. 2 + 4 ఎంత? 6, 6 + 7 13. 13 3తో డివిజిబుల్లా? కానీ కాదు. సో ఈ నెంబర్ 3తో డివిజిబుల్ కాదు, అంటే దీన్ని మనం ఫర్దర్గా సింప్లిఫై చేయలేము. దీనికి ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ లేదు. ఇప్పుడు నన్ను ఫ్యాక్టర్ అంటే ఏంటో తెలుగులో చెప్పమన్నారంటే అది కష్టము. ప్రస్తుతానికి దీంతో ముందుకు వెళ్ళము. సరేనా? సో ఇది నా M, ఇది నా N. సో M వచ్చేసి 2047, N వచ్చేసి 12. సో M - N అంత 2035. చిన్నప్పుడు సబ్ట్రాక్షన్ నేర్చుకొని ఉంటారుగా టీచర్, అప్పుడప్పుడు చేయి మీద కొట్టి మరీ నేర్పించుంటారు మీకు కొట్టుండకపోవచ్చు, నాకైతే పడ్డాయి చిన్నప్పుడు కొంచెం బాగానే టీచర్ల నుంచి. మీకు పడలేదని ఆశిస్తున్నాను, ఎందుకంటే మీ జనరేషన్కి అయితే ఇంకా అంతగా కొట్టరు. నాకు బాగానే పడ్డాయిలేండి చిన్నప్పుడు, కాస్త మమ్మీ నుంచి టీచర్స్ నుంచి బాగానే పడ్డాయి చిన్నప్పుడు. మరీ దారుణంగా కాదని పడ్డాయి. ఓకే, సర్లేండి, ఫైన్. సో నేను మీకు చెప్తాను ఫార్ములా ఎలా వస్తుంది. ఈ ఫార్ములా ఎందుకు వ్యాలిడో వినండి. ఈ LHSని తీసుకోండి. NCR అంటే ఏంటి? n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ కదా. సరే, ఇప్పుడు ఈ n+1ని n ఫ్యాక్టోరియల్తో మల్టిప్లై చేయండి, ఈ r+1ని r ఫ్యాక్టోరియల్తో మల్టిప్లై చేయండి. అలా చేశారంటే మీకు ఏమొస్తుంది? ఇది వస్తుంది. ఇప్పుడు n+1 × n ఫ్యాక్టోరియల్ ఏమవుతుంది? జాగ్రత్త వినండి. సపోజ్ మన దగ్గర 4 × 3 ఫ్యాక్టోరియల్ ఉంది. 4 × 3 ఫ్యాక్టోరియల్ ఉంది అనుకుందాం. సో దీని వాల్యూ ఎంత? 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 3 to 1 కదా. 3 to 1. అరే 4 కూడా ఉంది నా దగ్గర. 4 3 2 1 అంటే ఏంటి? 4 ఫ్యాక్టోరియల్. అంటే ఏంటి? 4 ఫ్యాక్టోరియల్. అదేవిధంగా n+1 × n ఫ్యాక్టోరియల్ అంటే n+1 ఫ్యాక్టోరియల్. n+1 × n ఫ్యాక్టోరియల్ అంటే n+1 ఫ్యాక్టోరియల్. అలాగే r+1 × r ఫ్యాక్టోరియల్ అంటే r+1 ఫ్యాక్టోరియల్. సరేనా పిల్లలు? సో n+1 ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ ఇంటూ r+1 ఫ్యాక్టోరియల్. సరే, మరి ఇక్కడ n+1 ఉంది, ఇక్కడ n+1 ఉంది. ఈ బ్రాకెట్లో కూడా ఏదో ఒకటి చేసి n+1 r+1 తేగొచ్చా? ఇక్కడ n+1 ఉంది, ఇక్కడ r+1 ఉంది. ఇక్కడ కూడా ఏదో ఒకటి చేసి n+1 r+1 తేవచ్చా? తెవచ్చండి. ఎలా? చూడండి, n+1 - r+1 అంటే 1 1 పోతుందిగా. ఇప్పుడు దీన్ని మనం కంప్రెస్ చేసి ఎలా రావచ్చు? n+1 r+1.
అందుకే ఈ ఫార్ములా ఇది ఈక్వల్ టు ఇది. ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీన్ని మీరు వేరే దానికి కూడా వాడచ్చు. ఎలా వాడచ్చు సార్ మీరే కాస్త ఒకటి చెప్పండి. చూడండి ఎన్సీఆర్ని మనం ఎలా రాయొచ్చు అంటే n/r ఇంటూ n-1 అర్థమవుతుందా? దీన్ని ఇలా రాసుకోవచ్చు. అలాగే ఎన్సీఆర్ని n/r ఇంటూ n-1 కూడా రాసుకోవచ్చు. ఇది మీరే ప్రూవ్ చేసుకోండి మీకు కావాలంటే ఇది ఎలా వస్తుంది. ఇదే మెథడ్ సంథింగ్ లైక్ ఇలానే ఆలోచించండి. దీన్ని అటు ఇటు చేస్తారంటే ఇది వస్తుంది. సరే మరి ఇంకేంటి నెక్స్ట్ కూడా చెప్తా అన్నానుగా. చూడండి ఈ వాల్యూ ఎలా 2/12/2 వినేయండి. 1 + x హోల్ పవర్ 12 ఎంత 12c0 + 12c1x + 12c2x². సరే ఇది మాకు మా బైనామియల్ థియరం ఎవరైతే చెప్పారో వాళ్ళు మాకు ఇది నేర్పించారు. అంటే పవర్ nలో ఉండేది, ఇక్కడ నేను 12 వాడుతున్నాను. ఓకే, సో ఏం చేయండి అంటే దీంట్లో ఎక్స్ ప్లేస్లో ఒకసారి 1 పెట్టండి. ఎక్స్ ప్లేస్లో 1 పెడితే ఏమొస్తుంది? 1 + 1 ఎంత 2, 2/12 వస్తుంది. 2/12 వచ్చేసి 12c0 + 12c1 + 12c2 12c12. ఇక్కడ అన్ని 1 కదా, ఇక్కడ అన్ని 1లు కదా. సో 1² ఎంత 1, 1³ ఎంత 1. సో ఇవే కోఎఫిషియెంట్స్ మిగులుతాయి మనకి. ఇదే ఈక్వేషన్లో మరోసారి ఏం చేయండి అంటే ఈసారి ఎక్స్ ప్లేస్లో -1 పెట్టండి. ఈసారి ఎక్స్ ప్లేస్లో -1 పెట్టండి. పెట్టారంటే ఏమొస్తుంది? 1 - 1 ఎంత 0, 0/12 ఎంత 0. సో 0 వచ్చేసి 12c0. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో -1 పెడితే మైనస్ వస్తుందిగా. ఎక్కడెక్కడైతే ఎక్స్కి ఆడ్ పవర్స్ ఉన్నాయో అక్కడ మైనస్ వస్తుంది ఇక్కడ. సో 12c0 - 12c1 - 12c3 - 12c11 ఇలా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఇంక ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఇవి రెండు ఈక్వేషన్స్ని ఏం చేయండి అంటే యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇది పోతుంది, ఇది పోతుంది. ఆహా, స్ట్రైక్ చేస్తే ఆ ఫీలింగ్ బాగుంటుంది కదా. ఇలా అని టక్ 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 అన్ని క్యాన్సిల్ అయిపోతే టెలిస్కోపిక్ మెథడ్ అని ఒకటి ఉంటుంది, అంటే టెలిస్కోపిక్ సిరీస్. దాంట్లో ఇలాగే టక్ 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 క్యాన్సిల్ అయిపోతాయి. భలే ఉంటుంది తెలుసా. సర్లేండి. సో ఇవి యాడ్ చేస్తే 12c0 2 సార్లు వస్తుంది, 12c2 2 సార్లు, అలాగే మిగతావన్నీ కూడా. సో 2 × 12c0 + 12c2 అండ్ సో అంటిల్ 12c12. ఈ 2ని ఇటు పంపించేసండి. సో నాకు దీని యొక్క వాల్యూ 2/12/2. అదేవిధంగా అర్థమవుతుంది. అదేవిధంగా మీరు ఇదే లాజిక్ని అంటే వాడారు అంటే దీని వాల్యూ మీకు తెలుసు. సో వీటి వాల్యూ తెలుసు. అలాగే అదేవిధంగా 12c1 + 12c3 + 12c11 వరకు కూడా మీకు దాని వాల్యూ కూడా 2/12/2నే వస్తుంది. మీకు ఇంకేదైనా క్వశ్చన్కి వాడుకోవచ్చు. సరేనా? ఓకే అబ్బాయిలు అమ్మాయిలు విన్నారు అని ఆశిస్తున్నాను. ఫైన్. ఇది కనుక మీకు అర్థమైతే కాస్త నా కమెంట్స్ బాక్స్లో చెప్పండి మీకు అర్థమైంది అని. అసలు బైనామియల్ థియరం ఏది రాదంటే ఇంకా ఈ క్వశ్చన్ అర్థం కాదు మీకు. కనీసం బేసిక్స్ అని వచ్చుంటే మీకు ఇది కాస్తో కూస్తో అర్థమయ్యేది అంత ఎంతో. సర్లేండి, బాగానే అర్థమైందన్న ఆశతో ఇక విరామం తీసుకుంటాను. మరో ప్రశ్నతో కలుద్దాం. ఉంటాను. ధన్యవాదాలు.